గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవుని పరిశుద్ధ నామంన మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొన్ని రోజులు గ్యాప్ అయింది ఈ యొక్క శీర్షికలో వీడియోలు తీయాల్సిన అవసరం ఉంది. అయితే నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నందువల్ల ఐ కుడ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మచ్ టైమ్. అండ్ Anna, once again Shalom, I good morning. welcome you for this another episode. Good morning everyone. ఈరోజు మనం ఒక మెననైట్లో ఒక దశ తర్వాత, అంటే ఒక మహత్తరమైన ఘట్టం జరిగిన తర్వాత చేస్తున్న వీడియో ఇది. అదేంటిదనంటే, వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీకన్సిలేషన్ ప్రాసెస్లో భాగంగా అన్ని మేజర్ గ్రూప్స్ దగ్గర వెళ్ళేసి మాట్లాడడం జరిగింది. ఆ మేజర్ గ్రూప్స్లలో ఫస్ట్ మేము వెళ్ళింది అనురాధ మార్గెట్ దగ్గరికి, దాని తర్వాత సుజ్ఞానం అంకుల్ దగ్గరికి, దాని తర్వాత రెవరెండ్ ఐపి ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళినాము, జాన్ వెస్లీ అంకుల్ దగ్గర వెళ్ళినాము, రాజరత్నం అంకుల్ దగ్గర వెళ్ళినాము, సో మెన్నోజోయల్ అంకుల్ దగ్గర వెళ్ళినాము. సో మేజర్గా ఈ గ్రూప్స్ అన్నీ దగ్గర వెళ్ళి డిస్కస్ చేసిన తర్వాత ఎట్ లాస్ట్ ఒక రోజు ఒక మీటింగ్ చేసుకుందాము అనే సమయానికి ఒక 2 గ్రూప్స్, అంటే మేము, దాని తర్వాత జాన్ వెస్లీ అంకుల్ అండ్ రాజరత్నం అంకుల్ వాళ్ళ గ్రూప్ కలిసి, అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ దిస్ కాన్ఫరెన్స్ టుగెదర్ అనే ఆలోచనతోటి ఆగస్టు 2 రోజు మహబూబ్ నగర్లో సంఘాల ఐక్యత సదస్సు అనే ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి అక్కడ వీ హ్యావ్ డన్ దట్ ప్రోగ్రామ్ ఆఫ్ కమింగ్ టుగెదర్ యాజ్ ఎ యూనిటీ. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని అంటే ఇంకా వేరే గ్రూప్స్ కూడా వచ్చేటి ఉన్నాయి, ఇంకా వేరే పాస్టర్స్ వచ్చేది ఉన్నారు, చర్చెస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలా, ఫీల్డ్స్ని ఇన్వాల్వ్ చేయాలా, యూత్ని ఇన్వాల్వ్ చేయాలా. దాని తర్వాత మనకున్న వింగ్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ ఎవాంజలిజం ఉంది, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, దాని తర్వాత వీ హ్యావ్ మెడికల్ బోర్డు ఉంది. సో ఇటువంటి డిఫరెంట్ వింగ్స్లలో ఉన్న ప్రముఖమైన వ్యక్తులను కూడా ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొని రావాలన్న ఆలోచన ఉంది. అందరం కలిసికట్టుగా మనము దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన కాన్ఫరెన్స్ నుంచి వర్క్స్ జరగాలనే ఆశ మాకు ఉంది. దానికోసము ప్రత్యేకమైన స్టెప్స్ వేస్తూ ఉన్నాము, ఆలోచనబద్ధంగా ప్రార్థనాపూర్వకంగా స్టెప్స్ వేస్తూ ఉన్నాము. అయితే అన్న, ఈరోజు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు, నాకు కూడా 2-3 ఫోన్ చేశారు, కానీ రీకన్సిలేషన్ అండ్ ఆర్బిట్రేషన్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఈ రీకన్సిలేషన్ అండ్ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, దాని తర్వాత నాకు తెలుసు అది, కానీ అందరి కోసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ రీకన్సిలేషన్ అండ్ ఆర్బిట్రేషన్ ఇప్పుడు మన గ్రూప్, మనము అంటే జాన్ వెస్లీ అంకుల్ వాళ్ళు, మనం అందరం కలిసి అందరినీ రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి డస్ నాట్ కమ్, వాళ్ళు రాలేదు అని అంటే ఏంటిది పరిస్థితి, లేకపోతే ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా, అంటే అంటే వాళ్ళది కూడా, అంటే వాళ్ళని కూడా వినాలి కదా. సో దాని గురించి మీరేమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో. మేక్ ఇట్ షార్ట్. నిజంగా కూడా ఇది అవసరం అనేది చాలామంది ఆలోచనలు, అంటే చాలామంది కూడా ఈ విషయంలో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటారు కదా, ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలన్నప్పుడు మనకు బైబిల్లో కూడా ఉంటుంది. రండి నాతోటి వ్యాజ్యం తీర్చుకుందామని యెహోవా దేవుడు చెప్తున్నాడు అని బైబిల్లో ఉంటుంది. సో ఎక్కడైనా రికన్సైల్ కావాలంటే ఒకరు సంబడి హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట. తప్పకుండా ఒకరు వచ్చి చేయాలి. ఇది ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు యుద్ధం అన్న జరుగుతుంది, లేకపోతే రికన్సిలియేషన్ అన్న జరుగుతుంది, లేకపోతే డిస్ట్రక్షన్ అవుతుంది. ఈ 2 యుద్ధంలో కూడా ప్రతిసారి ఎప్పుడే ఒకటి గెలవడు కదా. అట్లా అంటే ఇప్పటికల్లా కంటిన్యూస్గా ఒకటే లీడర్ ఉంటుండే. సో ఫిజికల్ వరల్డ్లో తీసుకున్నా, స్పిరిచువల్ వరల్డ్లో తీసుకున్నా, ముఖ్యంగా మనం చర్చ్ అన్నప్పుడు స్పిరిచువల్ దాంట్లో తీసుకున్నప్పుడు తప్పకుండా కాన్ఫ్లిక్ట్ అనేది ఉన్నప్పుడు దేవుని పక్షాన కొంతమంది ఉంటారు, దేవుని పక్షాన కొన్ని ఆలోచన విధానం ఉంటుంది, దేవునికి ఇష్టం లేని విధానం ఉంటుంది. సో ఇష్టం లేని వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని కాదు. ఇశ్రాయేలు అందరినీ పట్టుకొని దేవుడు అంటాడు, ఒక దేవుడు నా ఏర్పరచుకున్న జనాంగం అంటాడు, ఒకసారి ఏమో వ్యభిచారులారా అని చెప్తాడు వాళ్ళని. ఎందుకంటాడంటే దేవుణ్ణి ప్రయారిటీ తీసేసి వేరే దేవతలను అన్యజనం చేసినప్పుడు ఆ కనోటేషన్లు ఉంటుంది. ఈ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సైన్స్, ప్రతి లా కానీ ఎకనామిక్స్ అన్నీ కూడా బైబిల్ బేసే ఉన్నది. బైబిల్ లేకుండా అసలు ఏ లా తయారు చేయలేదు. సో ఇప్పుడు మనం కూడా కలుస్తున్నామంటే మనకు ఫస్ట్ ఓపెనింగ్లో తీసుకుంటే దేవుడు ఆదాము హవ్వలు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పని చేయమని దేవుడు ఆదాముని పిలుస్తాడు.
పిలిచి దేవుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆదామా నువ్వు ఏడున్నావు అని అంటాడు. ఎక్కడ నువ్వు అని అంటాడు. దేవునికి ఆదాం ఎక్కడుండో తెలియదు కాదు. హీ కాల్స్ హిమ్. నేను రాను దేవుడు ఉంటే ఆదాము భయంకరమైన పరిస్థితి ఉంటుండే. ఆదాము వస్తాడు, వచ్చినాక ఏం చేసినావు అంటే దానికి రెమెడీ ఉంటుంది. సో ఆదాముని ఎలగొడతాడు కానీ దేవుడు ఆదాముకు తోడై ఉంటాడు. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో కూడా అందరూ రావాలి అని ఎందుకు పిలుస్తున్నామంటే, అందరు ఎవరెవరు ఎవరెవరు ఏం చేస్తారేమో తెలియక కాదు, అన్నీ తెలుసు అందరికీ, కానీ కలుస్తలేమన్నమాట. కలవకపోతే రిజాల్వ్ కాదు. ఇదే సేమ్ లోకం రీతిగా తీసుకుంటే కూడా కోర్ట్స్ ఉంటాయి. కోర్టులో పోతే ఏం చేస్తారంటే కోర్టు నుంచి సమ్మన్స్ అని పంపుతారు. వాళ్ళు రాకపోతే నీకు నష్టం అవుతుంది, రాకపోదాం అనేది కాదు. సో ఒక డిస్ప్యూట్ ఉన్నది, దాంట్లో మనం భాగస్థులం అని అనుకున్నప్పుడు రావాల్సి వస్తుంది. సో భాగస్థులు కానోళ్ళు రాకుంటే మనకేం డజంట్ రియల్లీ మ్యాటర్. ఇప్పుడు నేను రాకపోతే ఏం చేస్తామంటే ఇంట్లో ఉండొచ్చు నువ్వు అంతే, ఎవరు ఏం పట్టించుకోదని. ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ మంచిగా చేద్దాము, కాన్ఫరెన్స్ ద్వారా దేవుని సేవ చేస్తున్నాము, చేయాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడమే ఇదన్నమాట. ఈ రికన్సిలియేషన్ ఎందుకు కావాలంటే దీనికి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేద్దాం. అది లీగల్ పొజిషన్ అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది చేసినా కూడా ఇప్పుడు ఈ టేకప్ చేసిందంతా కూడా ఏది పేపర్ మీద తెచ్చినా కూడా దానికి యాక్సెప్టెన్స్, స్క్రిప్చరల్ యాక్సెప్టెన్స్ ఉండాలి, మన కాన్స్టిట్యూషనల్ యాక్సెప్టెన్స్ ఉండాలి, సొసైటీస్ యాక్ట్, మన లా యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. ఈ మూడు లేకుండా మనం ఏ అరేంజ్మెంట్ చేసుకున్నా, ఎంత మెజారిటీ ఉంది అనుకున్నా కూడా అది తప్పకుండా తప్పైపోతుంది, ఎక్కువ రోజు నిలబడదు అది. ఈ మూడింటి కలిపి తయారు చేసింది అన్నమాట ఈ ఫార్మాట్. ఇది అందరికీ అర్థం కావాలంటే అది మళ్ళీ పెద్ద టైం ఎక్కువ పడుతుంది. కానీ బేసిక్గా ఒకటే నేను ఫ్లాష్ చేపిస్తాను, స్క్రీన్ మీద వేయండి, తర్వాత నేను ఇస్తాను. అది సొసైటీస్ యాక్ట్లో కూడా, సొసైటీ యాక్ట్ అంటేనే అందరూ 10 మంది కలిసి ప్రాఫిట్ లేని పని చేయడం అన్నమాట. అది సమాజానికి పనికి రావడానికి, సామాజికంగా, మతపరంగా, ఆధ్యాత్మికంగా ఈ చారిటీ యాక్టివిటీస్ కొరకు ఈ సొసైటీ యాక్ట్ ఉన్నది. ఇది కంపెనీ లా లాగా హార్డ్గా ఉండదు, క్రిమినల్ లా ఉంటుంది, అట్లా లేదు సొసైటీస్ యాక్ట్. సో సొసైటీస్ యాక్ట్లో సెక్షన్ 23 అనేది మొత్తం ఈ డిస్ప్యూట్ దాని మీదనే ఉంటుంది. దాంట్లో 2 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. సొసైటీలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఐదర్ యూ షుడ్ గో టు ద కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అండ్ రిజాల్వ్ ఇట్ దేర్, లేకపోతే ఆర్బిట్రేషన్ అండ్ రికన్సిలియేషన్ యాక్ట్ అని దాని సపరేట్ ఉంది, దాంట్లో సబ్ సెక్షన్ అనమాట. ఇది ఆర్బిట్రేషన్ చేసుకొని మీరు సరి చేసుకుంటే మాకు ప్రాబ్లం ఉండదని. ఎందుకంటే గవర్నమెంట్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసేటోళ్ళు రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ చేసుకుంటూ పోవాలి. మా కోర్ట్స్ అన్నీ మీ చిన్న చిన్న డిస్ప్యూట్స్ అన్నీ చూసుకొని ఇంకా కోర్ట్ టైం వేస్ట్ కదా అనే పాయింట్లో ఈ ఆర్బిట్రేషన్ అనేది పెట్టింది సపరేట్గా. ఇక్కడ మనం కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్లో కొట్లాడుకుంటే పర్సనల్గా ఎవరి మీద ఎవరికి వ్యతిరేకం లేదు, విరోధం లేదు. ఒక ఆలోచన విధానం ప్రకారం మనం పోదాం అనుకున్నప్పుడు దాంట్లో డిఫరెన్సెస్ వస్తున్నాయి. దిస్ ఈజ్ నాట్ పర్సనల్ డిస్ప్యూట్ విత్ ఎనీబడి. అందుకే అట్లా ఎవరైనా తీసుకొని పర్సనల్గా విలిఫై చేస్తుంది చూడు, ఇమ్మెచ్యూర్ స్టేటస్ అది. యాక్చువల్లీ ఇండివిజువల్ టార్గెట్ చేసేదంతా కూడా మెచ్యూరిటీ లేని వాళ్ళే చేస్తారు. కాన్సెప్ట్ మీద మాట్లాడేటట్టు ఉంటే అది వేరేగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ రికన్సిలియేషన్ ఎందుకు కంపల్సరీ అంటే ఇది లీగల్ ప్రొవిజన్ ఉన్నది కాబట్టి చేస్తున్నాం మనం. ఇట్లా చేయకపోతే కేసెస్ ప్రోడ్యూస్ అనేది ఉంటుంది. తర్వాత దీంట్లో నేను ఇంకొకటి అంటే కొంచెము అంటే యాక్చువల్గా అంతా విదిన్ 4 walls చేద్దామనే ఆలోచనతో ఎక్కువ మాట్లాడతలేము. సోషల్ మీడియా కూడా ఎవరెవరు ఏమేమో రాస్తుంటే ఎందుకు రెస్పాండ్ అవుతలేమంటే ఇవన్నీ మనం బయట పెట్టుకునేది కాదు, ఇవన్నీ కూడా విదిన్ ద ఫ్యామిలీ చేసుకోవాల్సినవి అనమాట. సో అందుకనే ఇవి ఇప్పుడు ఒక 3 నెలల పాటు పెట్టినాము. ఎవరెవరు చర్చెస్లో డిస్ప్యూట్స్ ఉన్నది కదా, అది డైరెక్ట్ కాన్ఫరెన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. మేజర్ చర్చెస్ నుంచి ఫీల్డ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఫీల్డ్ చర్చ్ కలిసి గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ అవుతుంది. సో ఈ లీగల్ అవేర్నెస్ కూడా ఉండకపోవడము మన దగ్గర వచ్చిన ప్రాబ్లం అనమాట. లీగల్ ఇంప్లికేషన్స్ ఉండాలి. మన స్పిరిచువల్గా కూడా బైబిల్లో కూడా అంటాడు, అసలు మీ లోపల మీరు వ్యాజ్యం తీర్చుకోలేరా, లోకస్తులకు అడిగిపోయి తీర్చుకోవడం ఎంత సిగ్గు చేయటం అని పౌలు అంటాడు. మనం తీర్చుకోలేనివా ఇవి, అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కానీ కూర్చోవాలంటే అందరం కలుద్దాము అనే దానికి 3 నెలలు పట్టింది. ఇక్కడ తప్పు ఉన్నది ఒకరిని నేను బ్లేమ్ చేయడం కాదు, కానీ ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనం టైం వేస్ట్ అవుతుంది, దేవుని కొరకు చేయాలి కదా పనులు అనే ఆసక్తి కలిగిన వాళ్ళు రావాలి, వాళ్ళతోటి ముందుకు పోతాం. అయితే ఇక్కడ ఒక వార్నింగ్ నేను అది కూడా డిస్ప్లే చేయాలి. ప్రావర్బ్స్లో సొలొమన్ రాస్తాడు, ఏమని రాస్తాడంటే కట్టెలు ఉన్నంత వరకు మంట ఉంటుంది అని అంటాడు. అంటే పుల్లలు పెట్టేటోళ్ళు ఉన్నప్పుడు డిస్ప్యూట్ రిజాల్వ్ కాదు, వాడు ఎప్పుడు ఒకటోటి వేస్తూ ఉంటాడు, వాళ్ళ పనే అదన్నమాట.
ఇప్పుడు ఈ ఫార్మాట్ కూడా నేను ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఏం ప్రాబ్లం ఉన్నది అంటే దానికి ప్రాబ్లం సొల్యూషన్ చూపించవచ్చు. ప్రాబ్లం ఏది స్పెసిఫై చేయకుండా గందరగోళం ఉంటుంది చూడు, దానికి ఎప్పుడు సొల్యూషన్ ఉండదు. ఈ రికన్సిలేషన్ కూడా ఆర్గనైజ్డ్గా చేద్దామని ప్రార్థన పూర్వకంగా, ఒక్కరోజు 2 రోజులు కాదు, ఒక 1000-1200 రోజులు ప్రార్థన పూర్వకంగా చేసే మాత్రం మీకు ఇది ఎవరు ఏమన్నా అనుకోని కానీ తమాషా చేస్తలేము ఇక్కడ, మాకేం పని లేక కూడా చేస్తాం. ఒక్క నిమిషం, ఈ విషయంని బట్టి ఐ హ్యావ్ టు యాక్చువల్లీ అప్రిషియేట్ ప్రేక్షకులందరికీ, లేకపోతే విశ్వాసులు, మెన్నైట్ విశ్వాసులకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్, ఇది కరోనా టైంలో స్టార్ట్ చేసిన ప్రేయర్స్ అండి. ఈ రోజుకి దాదాపుగా 1365 దినములు ప్రేయర్ అని అంటే మనం అందరం అనుకుంటాము అక్కడ ఇంటర్సెసరీ ప్రేయర్స్ నడుస్తాయి. ఇట్ ఈస్ నాట్ ఏ షాపింగ్ ప్రేయర్, అంటే మన కోసం వ్యక్తిగతంగా అడగడం కాదు, కానీ ఇంటర్సెసరీ ప్రేయర్స్ నడుస్తాయి. 1365 రోజులు అంటే దాదాపుగా నాకు తెలిసి 4 సంవత్సరాల నుంచి ప్రతిదినం ఉదయం 5 గంటలకు, మీకు అందరికీ తెలుసు ప్రేయర్కి వచ్చే ముందు 5 o'clock ఇట్లా లేవగానే కళ్ళు తుడుచుకొని వచ్చి కూర్చోనికి రాదు. అట్లీస్ట్ మనం ఒక 1 hour ముందన్న వేకప్, దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతాము, స్నానం చేసుకుంటారు, లేకపోతే అట్లీస్ట్ ఫ్రెష్ అప్ అయిపోతాం, బ్రష్ చేసుకుంటారు, వాళ్ళు బ్రష్ చేసుకుంటారు. సో ఒక 4 o'clock నుంచి 6 o'clock వరకు ఎవ్రీడే కాన్ఫరెన్స్ గురించి దాదాపు ఒక 25 మంది బిలీవర్స్ ప్రతి దినం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి యాక్చువల్లీ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ, చాలా గొప్ప పని చేస్తుండ్రు అన్నది. ఇంకొకటి అంటే నేను ఇదే క్వశ్చన్ అడుగుదామని అనుకున్నా. ఇప్పుడు ఈ రీకన్సిలేషన్ సెషన్స్ ఏదైతే 3 months పెడతా ఉన్నారో, ఈ టైంలో కూడా మీ సపోర్ట్, అంటే మీ ఇన్ ద సెన్స్ ప్రేయర్ టీం వల్ల సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మనకు 40 సంవత్సరాల నుంచి ఉన్న అనేకమైన సమస్యలను ఒక దగ్గర తీసుకొచ్చి ఆ సమస్యలను తీర్చుకోవాలని ఆలోచించినప్పుడు ప్రేయర్ లేనిది మనకు వర్కౌట్ కాదు. అన్లెస్ మనం దేవునికి డ్యూటెరోనమీలో అంటాడు కదా, ఐ థింక్ 7th chapter లో, నా పేరు పెట్టబడిన నా తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిపెట్టాలి. సో అప్పుడే నా దేశాన్ని స్వస్థపరుస్తాడు. మన కాన్ఫిడెన్స్ ని హీల్ చేయాలంటే కూడా దట్ ఈస్ ద వర్స్, డ్యూటెరోనమీ 7th chapter లో ఉన్న వర్స్. తమ్మును తాము తగ్గించుకొని నాకు మొరపెట్టిన ఎడల అని అంటాడు అక్కడ. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక ఇండివిజువల్, 2 individuals కాదు, మొత్తం కాన్ఫరెన్స్ అందరం మనం తమను తాము తగ్గించుకొని దేవునికి ఎప్పుడైతే మనం మొరపెడతామో, దేవా మా గురించి కరుణించు అని చెప్పినప్పుడు డెఫినెట్లీ he has proven it with Israel, he will be proving it with Mennonite Conference as well. Okay, సో ఈ ప్రేయర్స్ ఏమన్నా చేస్తున్నారా అన్న దీని గురించి అని అంటే, అఫ్ కోర్స్ డైలీ మార్నింగ్స్ అయితే నడుస్తున్నాయి, స్పెషల్ ప్రేయర్స్ ఏమన్నా అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా దీని కొరకు మళ్ళీ అవసరమైతే ఇంకొక విల్ షూట్ అనదర్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఒక చిన్న బ్రీఫ్ అయితే మా కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రాబ్లమ్ చాలా డేంజర్ ప్రాబ్లం అనమాట. మల్టిపుల్ కాంప్లికేషన్స్ అంటారు చూడు. ఒక పేషెంట్ దగ్గర డాక్టర్ పోతే ఇవాళ హార్ట్ స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు, ఒకడు లంగ్స్కి ఉంటాడు, కిడ్నీస్కి ఒకడు, ఐస్కి, మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చిన పేషెంట్లు ఉంటారు. వాడిని చూడాలంటే ఏ డాక్టర్ అందరు కలిసి చూడనిగా వీలు కాదు, ఒక్కొక్కడు ఒక్కో దగ్గర ఉంటారు. ఈ అందరు కలిసి సెట్ చేస్తే కానీ రికవర్ కాదు. సో మన కాన్ఫరెన్స్లో చర్చెస్లో ఇష్యూస్ ఉన్నవి, చర్చిలో పాస్టర్లతో ఇష్యూస్ ఉన్నాయి, కొన్నిసార్లు ఏమో పాస్టర్లకు చర్చ్ కమిటీతో ఇష్యూస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయి, గవర్నెన్స్ ఇష్యూస్లో క్లెయిమ్ చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా మోరల్గా ఎవరన్నా చెప్తామంటే ఏ పెద్ద మనిషిని కలుద్దామన్నా ఆ పెద్ద మనిషి అవైలబుల్ దొరుకుతలేరు మనకు. ఇప్పుడు మేము పెద్దోళ్ళమని కాదు, మనం పరిశుద్ధులమని కాదు, కానీ కాన్ఫరెన్స్లో దీన్ని ఎట్లా చేద్దాము అంటే ఇప్పుడు ముందుకు రావాలంటే ఎవరు రావడానికి భయపడుతున్నారు. దెర్ ఇస్ నో వే అవుట్ అనుకుంటున్నారు. అందుకనే ప్రార్థన వితౌట్ ప్రేయర్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. అందుకనే ఈ ఫార్మాట్ ఎట్లా చేసినామంటే దీంట్లో కూడా నేను ఆ లా చెప్తాను. నేను ప్రపంచ మేధావులలో చాలా ఎక్స్ట్రాడినరీ వైజ్ పీపుల్ ఉన్నారు. దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఏమో భక్తులని తెలుసు, మనకు బిల్లీ గ్రామ్ గారు కానీ తీసుకుంటే మనకు ఆల్ రిఫార్మర్స్ ఉన్నారు కదా, అట్లా సెక్యులర్ వరల్డ్లో ఉన్న బిలీవర్స్ కూడా ఉన్నారు. దాంట్లో అందరికీ ఈజీగా పాపులర్ తెలిసిన ఆయన ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని. ఐన్స్టైన్ ఏమంటాడంటే, when you are part of the problem and cause of the problem,
యూ కెన్ నెవర్ ఫైండ్ సొల్యూషన్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అన్నట్టు. కరెక్ట్. దట్ ఈస్ కోటెడ్ బై ఐన్స్టీన్. ఎందుకంటే రీసెర్చ్ చేసుకోవడానికి తెలుస్తుంది. ఇప్పుడు మనం స్పిరిచువల్గా తీసుకుంటే కూడా మనం పాపంలో ఉన్నాము, మనం ప్రాయశ్చిత్తం చేసుకోలేము. సంబడి ఫ్రమ్ అవుట్ సైడ్ షుడ్ కమ్ అండ్ రెడీమ్ అస్. ఈ సిస్టంలోకి వెళ్ళి బయటికి రావాలి. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళ అందరికి ఎందుకు చెప్తున్నంటే మనం దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. గత 40 ఏళ్ళల్లో జరిగిన యాక్టివిటీస్లలో ఇప్పుడున్న జనరేషన్ చాలామంది ఇన్వాల్వ్ కాలేదు. వీఆర్ నాట్ కాజ్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్, వీఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు పెద్దోళ్ళమని కాదు, లేకపోతే వాళ్ళకంటే మేధావులమని కాదు, కానీ ఈ ప్రిన్సిపల్ ఏంటంటే ఒకడు రాంగ్ సైడ్ పోయి చేసి అంతా కొన్ని లెటర్స్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఇష్యూ తీసుకోండి, లేకపోతే ఒక ఫ్యామిలీ తీసుకోండి. ఫ్యామిలీ డిస్ప్యూట్ అయితే కూడా సంబడి హ్యాస్ టు కమ్ అండ్ హెల్ప్ అవుట్ కదా, లేకుంటే కుదరదు. సో ఎనీ డిస్ప్యూట్ ఇది అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము రికన్సైల్ కావాలని పిలుస్తుంటే నువ్వేంద్ర పిలిచేది, నీకేముంది, నువ్వే అంటే వాక్యం తెలియనోడు, తర్వాత లౌకికం తెలియనోడు మాట్లాడతాడు. ఇప్పుడు పిలిస్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ మంచిగా పాజిటివ్ రెస్పాండ్. చాలామంది అయితే అసలు అన్న ఈ మెథడ్లో ఇట్లా చేయకపోతే ఇంకెట్లా చేయాలంటే, నాకు సొంత ఆలోచన కాదు, వాక్య ప్రకారంగా ఉన్నది, చట్ట ప్రకారంగా ఇట్లా చేయకపోతే ఇంకెట్లా చేయాలి మరి నువ్వే చెప్పు అంటే గైడ్లైన్స్ పెట్టుకో. తర్వాత మనం ఏం ప్రాబ్లం అనుకుంటున్నామో మనం ఊతగా మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మొన్న మీటింగ్లో కూడా నేను అనుభవంతో చెప్తున్నా, ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా, వాళ్ళకు ఉన్న ఆలోచనలు వాళ్ళకున్న అవగాహనతో మాట్లాడతారు. అది కొన్నిసార్లు తప్పు ఉండొచ్చు, కొన్నిసార్లు అప్లికబుల్ కాదు, లేకపోతే చట్ట ప్రకారంగా అది కాదు, వీలు కాని పని మాట్లాడుతుంటారు. అప్పుడు స్టేజ్ మీద ఆయన అభిప్రాయం చెప్పవచ్చు అని మనం అంటాం మన దగ్గర. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, బ్రదర్ నువ్వు చెప్పినావు కానీ అది ఇక్కడ సెట్ కాదు కదా అని ఆయన కాంట్రాడిక్ట్ చేస్తే పబ్లిక్లో ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటారు, విభేదం ఉందని మళ్ళీ దానికి వేరే కోరస్ తీస్తారు. ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే మన దగ్గర ఒక కన్స్ట్రక్టివ్ దిశగా పోకుండా చేసిన పనిని ఎంతసేపు ఆ గుడ్డు మీద ఈకలు వీకుదామా అనేది వన్. రెండవది ఎంతసేపు అయినా ఒక పొలిటికల్ దృష్టితోటే చూస్తా ఉన్నారు. దీంట్లో స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోవడం లేదు. పొలిటికల్ దృష్టితో చూసుకుంటే ఇది మాట్లాడిన దాంట్లో నేను తేడా తీసేసి దాన్ని నెగటివ్ ప్రాజెక్టా లేకపోతే నాకు అడ్వాంటేజ్ గా నేను ఎట్లా క్రియేట్ చేసుకోవాలా అన్న ఆలోచన ఎక్కువ ఉంది. ఇవన్నిటికీ మూల కాజ్ ఏంటంటే లిటరల్ గా చెప్పాలంటే దేవుని భయం లేకపోవడం. నేను ఫస్ట్ చెప్పిన చూడు, తర్వాత మన టైం వాల్యూ తెలుస్తలేదు మన వాళ్ళకి. ప్రపంచంలో క్రైమ్ కానీ సేవ ఎంత అవసరం ఉంది, ఎంత చేయొచ్చు, మనం ఎంత కంఫర్టబుల్గా కూర్చొని ఉన్నాము, ఎంత లాస్ అవుతున్నాం ఆపర్చునిటీ. ఈ భారం ఉన్న వాళ్ళందరూ రావాలి. ఇప్పుడు నేను అందరినీ మనం కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్, ఏసైనా చేయలేదు. అయితే ఇంకొక లాస్ట్ క్వశ్చన్, అంటే టైం ఎక్కువ అవుతుంది మనకు, యాక్చువల్లీ వీ హ్యావ్ టు కవర్ ఎ లాట్. ఇప్పుడు ఈ రీకన్సిలేషన్ అండ్ ఆర్బిట్రేషన్ లా మీరు పంపించిన ఇన్విటేషన్ లెటర్ లో ఒక 3 గ్రూప్స్ చూస్తున్నాం మేము ఇక్కడ. ఐ థింక్ అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ ఒకటి, ఫ్యాక్ట్ ఫైండింగ్ గ్రూప్ ఒకటి, ఐ థింక్ కమిటీ ఆర్ గ్రూప్ వాట్ ఎవర్, ఇంకొకటి ఆర్బిట్రేషన్ కమిటీ. వాట్ ఆర్ దీస్ కమిటీస్? ఇవి అంటే బిబ్లికల్ గా లేకపోతే సొసైటీస్ యాక్ట్ ప్రకారంగా లేకపోతే మన ఆలోచన పరంగా ఎట్లా వర్కౌట్ అయితే దీని నుంచి మనం కాన్ఫరెన్స్ బయటికి ఎట్లా తీసుకురాగలుగుతాం? ఇది కొంచెం షార్ట్, అంటే ఐ మీన్ షార్ట్గా చెప్తాను, మీకు ఈజీగా రిలేట్ అయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేస్తున్నాం అనుకో, లెటర్స్ మన ఇంట్లోనే ఒక మ్యారేజ్ చేస్తే దానికి ఎట్లా చేస్తాం, హౌ డూ యూ వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అంటే ఆ మ్యారేజ్కి ఫస్ట్ ప్లాన్ చేస్తాం. చేసి ఏమేమి అవసరం ఉన్నాయి, ఎంతమందిని పిలుస్తున్నాం అంతా చేసుకున్నాక ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూసే ఒకరు ఉంటారు. ఇంటి పెద్దలు చేయరు, అది కొంతమంది చేస్తారు. అది కరెక్ట్ టైంలో రావాలి, అన్ని ప్లాన్ చేసి అంతా చేసి అన్ని కార్డు పంచిన తర్వాత అసలు పని మొదలవుతుంది అక్కడ. సో అది అయినాక అది మేనేజ్ చేసి ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసి అందరు పోయి ఇంక్లూడింగ్ పార్కింగ్ దగ్గర బండ్లు ఎవరు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఆడ ట్రాఫిక్ జామ్ అయినా పెళ్ళి ఫ్లాప్ అవుతుంది, వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు రాలేకపోతారు సరిగా లోపలికి. ఎవ్రీథింగ్ మెటిక్యులస్గా మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు లేకుండా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి. ఒక చిన్న అకేషన్ తీసుకుంటే సేమ్ అట్లనే ఆ మ్యారేజ్లో ఇప్పుడు సెరమనీ అవుతుంది, ఈ పాస్టర్లను పిలవాలి, స్టేజ్ దగ్గర ఉండాలి, లైటింగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ అంతా సెట్ చేసినాక ఆడ మ్యారేజ్ ఎగ్జాక్ట్ యాక్టివిటీ జరగాలి. పెళ్లి కొడుకు ఉండాలి, చేతుల రింగ్ తెచ్చుకోవాలి, మంగళసూత్రం తెచ్చుకోవాలి, సేవకులు ఉండాలి. ఈ ప్రోగ్రామ్ అంతా దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ యాక్టివిటీ. మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్,
ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్ట్ ఈస్ డిఫరెంట్. దాని తర్వాత రికన్సిలియేషన్ ఆర్బిట్రేషన్ అని పెట్టినాం కదా, మ్యారేజ్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకో, సపోజ్ ఎవరన్నా, లేకపోతే షార్టేజ్ అయింది, లేకపోతే ఎవరైనా నచ్చదు, నాకు మర్యాద చేయలేదని చాలా మంది చేస్తుంటారు, 500 అనుకున్న దగ్గర 800 వస్తారు. లేకపోతే కొంతమంది నాకు అది దొరకలేదంటారు, లేకపోతే కొంతమంది అలిగి ఉంటారు పెళ్ళిళ్ళ, ఈగో సెంట్రిక్. వాళ్ళని సమాధానపరచకుంటే ఆ టైంలో గొడవ అయిపోతుంది. అందులో ఎవడో సమ్ అబరేషన్ అయితే. ఇది ఒక మ్యారేజ్ గురించి చెప్తున్నా. ఇట్లా ఒక మన చర్చితో తీసుకుంటే చర్చిలో కూడా ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు 3 నెలలు ఒక రోజులో ఒక చర్చిది కూడా తేలదు. ఇది 3 నెలలు ఎందుకు పెట్టినాం అంటే ప్రతి చర్చిలో ఏం ప్రాబ్లం ఉందో ఫస్ట్ రాపిస్తున్నాం. ఇప్పుడు ఈ 30వ తారీఖు దాకా అన్ని చర్చిలలో ఏమన్నా ఉన్నా అని రాయవచ్చు. ప్రాబ్లం లేని చర్చ్ అనేది ఉండదు. లేకుంటే దట్ ఈస్ ఫైన్. ఒకవేళ డిస్ప్యూట్ వాళ్ళే రిజాల్వ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకుంటలేరు. అసలు మీటింగ్కి పిలుస్తామంటే కూడా ఎవరిని పిలిస్తే ఏ గ్రూప్ని పిలుస్తాం ఆ గ్రూప్ అని డిస్ప్యూట్ లాగా ఉన్నది. అది నిజంగా చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది మనం ఆర్గనైజ్ చేసినప్పుడు ఈ 3 నెలలు సాఫీగా నడవాలి. ప్రతి నెల కనీసం 3 సిట్టింగ్స్ పెట్టాలి. ఎవరెవరితో కూర్చోబెట్టాలి, వాళ్ళు రావాలి, వాళ్ళకి పోవాలి కమ్యూనికేషన్. పోయినాక వాడు రాకపోతే దానికి లీగల్ వేరేగా ఉంటుంది. కానీ నన్ను పిలవకుండా నువ్వు ఎట్లా సాల్వ్ చేసినావు అనడానికి లేదు. చర్చిలో ప్రాబ్లం ఉంది, రిజాల్వ్ చేసుకుందాం అనేది ఉన్నది. ఈ క్లాజ్ కింద మనం సమాధాన పడాలి. కోర్టు చుట్టూ తిరిగినాము, కోర్టులో తేల్తలేదు కాబట్టి రికన్సైల్ కానీ ఇంకొక ప్రొవిజన్ కూడా సొసైటీ యాక్ట్లో ఉంది కాబట్టి దాని ప్రకారం పోతున్నాం. రికన్సైల్ నేను కూడా కానంటే దట్స్ నాట్ ఎనీబడీస్ ప్రాబ్లం. ఎప్పుడు రికన్సైల్ కాని కోసమే దేవుడు వేరే పెట్టిండు కదా. సో ఇదైతప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది ఎందుకు పెట్టినామంటే వాళ్ళు బయస్ లేకుండా ఉన్నది పేపర్ ఏది వాస్తవమో అది తీసుకుంటారు. మన కాన్ఫిడెన్స్ అది అవసరం. ఎందుకంటే ఒకడు తప్పనంటే నేను ఎందుకు చెడిపోవాలని ఎవరు నోరు తెరవకుండానే ఇంతవరకు చెడిపోయింది. అందుకే 5 మందిని గట్టిగా పెడుతున్నామన్నమాట. ఎందుకు పెడుతున్నామంటే ఈ ఆర్గనైజేషన్ అందరిని పిలవాలి. ఏ సండే నెక్స్ట్ ఏ సాటర్డే ఏ చర్చలు రావాలి, మీ చర్చిలో ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటి గురించి కూర్చోవాలని. ఈ చర్చెస్లో ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే కాన్ఫరెన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫామ్. ఈ డిస్ప్యూట్ ఇప్పుడు అనగా ప్రతి ఫీల్డ్లో ప్రాపర్ ఎలక్షన్స్ జరగండి, ఫీల్డ్ నుంచి డెలిగేట్స్ రావాలి. రాకముందు మనం సిఆర్సీని ఫామ్ చేసుకోవాలి. వితౌట్ సిఆర్సీ యూ కెనాట్ కాల్ ఫర్ డెలిగేట్స్. దీంట్లో నేను ఇంకొకటి చెప్తాను. ఇంతకుముందు పెట్టినప్పుడు సోషల్ మీడియాలో బ్రదర్ రాసిన చూడు కాన్స్టిట్యూషన్ ఏది ఉండాలని, అది మనం సపరేట్గా మళ్ళీ షూట్ చేద్దాం. కానీ దాంట్లో కూడా అమెండ్ చేసిన కాన్స్టిట్యూషన్లో సిఆర్సీ తీసేసిండు డాక్టర్ ఆర్నాల్డ్. పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వేరే ఉన్నది, ట్రెజరర్కు ఉండాల్సిన పవర్స్ అగేన్స్ట్ లా పెట్టిండు. 101 మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. అయినా మళ్ళీ అది బాగానే యాక్సెప్ట్ అయిందని ఆ బ్రదర్ ఎవరు చెప్తున్నా, కానీ యథార్థంగా చెప్తున్నా దట్ ఈస్ ఎ స్క్రాప్ పేపర్. లీగల్గా పనికి రాదనమాట. ఒకవేళ అది అయితే కూడా ఛాలెంజ్ చేసి ఇప్పుడైనా మూయాల్సిన కేసు అది. ఆల్రెడీ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ దగ్గర ఆబ్జెక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాని గురించి ఏమైనా ఉంటే స్పెషల్గా డిబేట్ పెడదాం. కాన్ఫరెన్స్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఆర్నాల్డ్ పెట్టిన 2006లో పెట్టిన కాన్స్టిట్యూషన్ ఇన్వాలిడ్, అది ఇల్లీగల్, అది అగేన్స్ట్ బైబిల్, అగేన్స్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ అగేన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. దీంట్లో ఎవరైనా డిస్ప్యూట్ చేస్తే సోషల్ మీడియా చుట్టూ తిరగకుండా నాతో డిబేట్ చేయండి. నేను 1-to-1 కూర్చొని రికార్డ్ చేసి కాన్ఫరెన్స్కి ఇద్దాం. ఇట్లా పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అందరిని పిలిచినప్పుడు ఇటువంటి పనికిమాలిన సబ్జెక్ట్ తెచ్చి ఎవరికో వచ్చిన డౌట్ తోటి టైం వేస్ట్ చేయొద్దు. వీఆర్ గోయింగ్ విత్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ విత్ ద ఒరిజినల్ మెననైట్ వాల్యూస్. 10 పొలాలతోటే సరి చేయొచ్చు మనం. ఇది 30-40 పొలాలు లేవు, దట్ ఈస్ ఫర్ షూర్. లీగల్గా లేవు. ఎవరైనా ఆలోచన ఉంటే కూడా తప్పదు. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి మనం విదిన్ 4 walls ఇప్పుడు టైం ఉంటుంది. పొద్దున్న సాయంత్రం దాకా కూర్చున్నప్పుడు వీళ్ళకి అన్ని పెద్ద స్క్రీన్ వేసిన మామూలు మీటింగ్స్లో కండక్ట్ చేయం. ఇది ఏది మాట్లాడినా కూడా విత్ లీగల్ బేసిస్ ఉండాలి, ఫ్యాక్ట్స్ పెట్టి మాట్లాడుతాం. రికన్సిలియేషన్ కమిటీ అని ఒక సపరేట్ పెట్టినాం కదా. అదేంటంటే రికన్సిలియేషన్ కమిటీ ఏం చేస్తుందంటే ఎవరు తప్పు ఎవరు రైట్ మనం డిసైడ్ చేయొచ్చు అక్కడ. దానికోసం మనం 10 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు, అందరికీ అర్థమవుతుంది అక్కడ. సో ఎవరితోటి ప్రాబ్లం ఉన్నదో వాళ్ళనే కూర్చోబెడతాం. దీంట్లో అందుకనే రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని ఎట్లా మనం ఇది కండక్ట్ చేస్తామో పెడుతున్నాం. పెట్టి ప్రతి ఒక్కరిని దోషిగా చూపించి పబ్లిక్లో హ్యూమిలియేట్ చేసేది ఏమి ఉండదు. విదిన్ 4 walls ఒకవేళ తప్పు జరిగి ఉంటే దాన్ని ఎట్లా మనము సబ్సైడ్ చేయాలి, దాని ఎఫెక్ట్ కంటిన్యూ కాకుండా ఎట్లా దాన్ని అక్కడ బ్లాక్ చేయాలి, ఎవరు ఏం చేయాలనేది వాళ్ళకి నచ్చజెప్పి రికన్సైల్ చేస్తారు. చేసిన తర్వాత వీ విల్ టేక్ ఇట్ ఆన్ రైటింగ్ అన్నమాట. అందుకని ఈ మీటింగ్ పెడితే దీనికి రావాలంటే సాహసం చేయాలి కూడా. ఆయన యథార్థవంతుడైనా రాగలుగుతాడు.
తప్పకుండా వచ్చి ఇది నేను ఇట్లా చేసినప్పుడు మేము ఇది చేసినాం కదా, ఇది జస్టిఫై చేసుకో, లేదా తప్పు అయితే తప్పు అయింది, దీంతో ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది చూసుకొని కాన్ఫరెన్స్కి ఎట్లా చేస్తే బెటరో చేయాలి. అక్కడ నా గ్రూప్ నీ గ్రూప్ కాదు, అసలు ఏ గ్రూప్ లేదు. ఇదంతా చేసినాక రేపు మనం సబ్మిట్ చేస్తే, కోర్టుకు సబ్మిట్ చేసినా లేకపోతే గవర్నమెంట్ సబ్మిట్ చేసినా, దీని అవుట్కమ్ ఆ పేపర్లకు లెజిటిమసీ రావాలి, వచ్చేటట్టు చేస్తున్నాం అన్నమాట. అది అందుకనే ఇంత లెబోరియస్ ప్రాసెస్ అవసరం. ఇది బైబిల్ ప్రకారంగా పోతే కూడా దేవుడు ఏం చేస్తాడంటే 40 దినాలు 40 రాత్రులు మోషేతోటి మాట్లాడతాడు. ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాక దేవుడు ఆన్ పేపర్ నిబంధనలు తీయడానికి అది ఫస్ట్ కారణం. తర్వాతనే న్యూ టెస్టిమెంట్ వచ్చింది. ఫస్ట్ టెస్టిమెంట్ అక్కడ తీసుకున్నప్పుడు 10 ఆజ్ఞలు ప్రైమరీగా పెట్టిండు, కానీ ప్రతి ఒక్క ప్రొసీజర్ మళ్ళీ డీటెయిల్గా మోసెస్ చెప్పిండు, మోసెస్ రాసిండు. ఆఖరికి ఒకని ఎద్దు ఇంకొకరిని పొలంలో ఏమైనా ఇల్లీగల్గా ఎంటర్ అయితే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో కూడా రాసిండు. ఒకటి తెలియకుండా ఒకరిని చంపేస్తే ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ ఆ డీటెయిల్స్ అన్ని దేవుడు మోసతో చెప్పినాక రాసిండు. అదే మన లాలో కంటిన్యూ అయింది. ఇప్పుడు మన దగ్గర కూడా ఒకవేళ తప్పు తెలియక జరిగి ఉన్నా, లేకపోతే ఫర్ సమ్ రీజన్ జరిగితే దాన్ని ఎట్లా చేయాలి, ఇవన్నీ మనము సెట్ చేసుకోవడానికి వాక్య ప్రకారంగా ఈ 3 కమిటీస్ వేస్తున్నాం అనమాట. ఇది ఎవరో అడాక్ కమిటీ అని కాదు, లేకపోతే ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని కాదు. ఆడకు మనం వచ్చిన వాళ్ళు అందరం కూడా ఈ 10 రోజుల నుంచి కూడా అందరూ ఆలోచించి ఇది ఎవరు జస్టిఫై చేస్తారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఆ రోజు వాళ్ళకి అప్పచెప్తే 3 నెలల పాటు మనం అందరిని పిలుస్తాము, అందరితోటి సమాధానపడి ఫైనల్ బై ద ఎండ్ ఆఫ్ నవంబర్. నేను ఇప్పుడే చెప్పాలనుకుంటున్నా, అయితే నీకు నువ్వే కాన్ఫరెన్స్ పక్షాన పోయినావు కదా మొన్న స్విట్జర్లాండ్ నుంచి జర్మనీ. వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళకు రకరకాల ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుండ్రు, దానివల్ల డిస్ప్యూట్ అవుతుంది, ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అందుకనే వీ హావ్ గివెన్ ఏ ఓపెన్ ఇన్విటేషన్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విల్ కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. వాళ్ళు వచ్చినాక మన సమాధానం పడ్డ ప్రొసీజర్స్ అన్ని వాళ్ళ ముందర పెట్టినాక అప్పుడు యాక్సెప్ట్ అయిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏదో అంతా మేక్ షిఫ్ట్లో పెట్టుకున్నారు, ఓపెన్గా ఆన్లైన్లో చూస్తే కూడా పెద్ద ఏం దాంతో ఇది లేదు. డాక్టర్ ఐపి ఆశీర్వాదంని ఇన్ఛార్జ్ ఎట్ లార్జ్ అనేది ఒక డిజిగ్నేషన్ పెట్టిండ్రు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐకామ్ ద్వారా యాక్సెప్ట్ చేసుకోవాల్సింది ఈ ప్రాసెస్ అయినాక లీగల్గా అయిన దానికే పోతుంది. ఇదంతా జరుగుతుంటే ఇంకా ఐ విల్ ఫినిష్ ఆఫ్. ఇది పాజిటివ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. దేవుని ప్రేమను బట్టి వాక్య ప్రకారంగా సమాధాన పడడానికి ఒక అనువైన పరిస్థితి క్రియేట్ చేయడానికి చేస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మంచిగా జరుగుతుంది, దుర్వినియోగం చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ తర్వాత ఉంటాయి. అది దేవునికి తెలుసు, చట్టము అవన్నీ తర్వాత వస్తాయి. బట్ వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ వీఆర్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి అనమాట. కాన్ఫరెన్స్ ఉన్న వాళ్ళు, ఇది ఎవరో ఒక్క రోజు లేదా 10 నిమిషాలు కూర్చొని తయారు చేసిన ఫార్మాట్ కాదు ఇది ఏ డిస్ప్యూట్, ఏ లెవెల్లో డిస్ప్యూట్ అయినా కూడా, పంచాయతీ లెవెల్లో డిస్ప్యూట్ నుంచి మొదలు పెట్టుకుంటే దేశాల మధ్యలో డిస్ప్యూట్ అయినా కూడా, స్పిరిచువల్గా తీసుకుంటే కూడా దేవునికి మధ్యలో కూడా మనకు జరిగిన డిస్ప్యూట్ రిజల్యూషన్ యేసయ్య ద్వారా ఎట్లా జరిగిందో అట్లా మనము అదే మోడల్గా తయారు చేసినాం అనమాట ఇది. సో వీ నీడ్ పీస్ మేకర్స్, వీ నీడ్ పీపుల్ హూ కెన్ సే ద ఫ్యాక్ట్స్ అండ్ దెన్ ఇట్ విల్ బి రిజాల్వ్. ఇవన్నీ పక్కన పెట్టేసి ఊరికే అలాగే అందరం బాగానే ఉండాలి బ్రదరు, సమాధాన పడాలని అట్లా కొంతమంది ట్రై చేస్తుండ్రు. కాదు, ఇంతకుముందు చేసింది కూడా కాలేదు. నీదే మధ్యలో నా మధ్యలో ఏది ఉందో దాన్ని ఓపెన్ చేసి దాన్ని తుడుచుకోకుండా రిజల్యూషన్ రాదు. అందుకే మారు మనసు పొందినాకనే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నాక తర్వాత మారు మనసు పొందేది ఉండదు. ఫస్ట్ మన లోపల రిజాల్వ్ కావాలి. ఆ డిస్ప్యూట్ రిజాల్వ్ కాకుండా మనం అందరం కలిసి ఉందాం అని పోతే అది ఒక అరేంజ్మెంటే అవుతుంది, కానీ దట్ విల్ నాట్ స్టాండ్ ఫర్ గుడ్ అనమాట. ఈ జనరేషన్ మెనోనైట్స్ ఇది గమనించండి. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ నాట్ బికాస్ వీఆర్ కేపబుల్ ఆర్ వీఆర్ హోలియర్ దాన్ ఎనీబడి. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్స్, సో వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు రిజాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. చాలా ఐ థింక్ దిస్ ద లెంతియర్ అయి ఉంటుంది వీడియో, బట్ యూ హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. రీకన్సిలేషన్ కోసం అందరు ప్రార్థన చేయండి, పార్టిసిపేట్ చేయండి, మీ యొక్క ఇన్పుట్స్ కూడా తెలియజేయండి. అండ్ ప్లీజ్ ప్రే ఫర్ ద ఎంటైర్ టీమ్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రీకన్సిలేషన్ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూవింగ్. Thank you, Anna. Thank you so much for coming. Thanks a lot. Thank you so much. Shalom, everyone. Thank you.